ఇగో ఈమె సక్కదనం సింగరేణి కార్మికుడు. సింగరేణి నిన్న. కొంచెమన్నా సిగ్గు, లజ్జ, జ్ఞానం ఉండాలి. సింగరేణికి ఈమె గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నది పదవి. మొన్న అవును. పోయిందిగా. అవును. అవును. అప్పుడు ఇవన్నీ గుర్తురాలే? అప్పుడు ఎందుకు గుర్తురాలే? ఇవన్నీ ఓల్డ్ చేసిన ఆయన చేసినాయే. ఆ మామాయములు ఉన్నప్పుడే. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చేసి అసహించుకుంటారయ్యా ప్రజలు. గింత దిగజారుడా రాజకీయం అంటే అని. రాజకీయ నాయకులు ఒక మహిళ అయి ఉండి అని మహిళ అని అంటుంది కదా, మహిళ చేసే పనులు ఒక్కటి కూడా చేయలే. అట్లా మొగోళ్ళు చేసే పనులు కూడా చేయలే. మహిళలాగా కూడా ట్రీట్ చేయరు మీరు? అసలు మహిళల్లాగా చేయను, ఒక జెంట్స్ లాగా కూడా చేయను నేను. ఒక జెంట్స్కి ఒక అద్దు ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు బజార్లలో కూర్చుంటావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. అంటే నీ రాజకీయ ఏ రాజకీయ భవిష్యత్తు కోసం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? నీకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చిరు. ఇచ్చిన తర్వాత ఏ 10 మందిని నువ్వు ఉద్ధరించినావు, వాళ్ళకి నేను లైఫ్ ఇచ్చిన అని నువ్వు చూయించు. నేను దానికి నేను సవాల్ ఇప్పుడు విసురుతున్నా. గత ప్రభుత్వంలో జరిగిన చాలా అన్యాయాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఎవరు? గతంలో ఈమె భాగస్వామ్యం లేదా? మాట్లాడుతుంది ఆమె. నువ్వు గత ప్రభుత్వంలో ఈమె భాగస్వామ్యం ఉందా లేదా? నీకు రైట్ లేదు. ఇదే సింగరేణి కార్మికు ఉద్యోగస్తులకు 1500 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర అప్పుడు అన్నారు అక్కడ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుంది, ఉద్యోగాలు పెట్టిస్తుంది. ఎవరు? ఈమె తెలంగాణ జాగృతి సంస్థనే. మరి ఈమె తప్పు జరిగింది వినండి, మీరు ఒక్కసారి ఆఫ్ ద రికార్డు ఉంటే తీయండి. లేకపోతే తెలంగాణ జాగృతి డాక్టర్ అబ్బాయి పేరు ఏదో ఉంది, జాగృతిలో పనిచేస్తాడు. ఇప్పుడు ఆయన పని చేయట్లేదు. డాక్టర్ జీవితం మొత్తం సంఘనాకిచ్చింది, జాగృతి కోసం పనిచేసి. ఇలా విద్యార్థి విభాగం శ్రీకాంతం సంఘనాకిచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పిల్లలందరూ కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నారు, ఫ్యామిలీని వదిలేసుకున్నారు, వాళ్ళ జీవోత్సవంలాగా బతుకుతున్నారు. నేను ఒకటే తమ్ము, తెలంగాణ జాగృతి అంటున్నావు, పాతోళ్ళని అందరిని పిలుచుకొని ఒక టీమ్గా ఏర్పడి, సరే నేను తప్పు చేసిన అని నీలో ఫస్ట్ అక్కడి నుంచి ప్రారంభం కావాలి. అసలు వెళ్తారా పాతోళ్ళు? నువ్వు పిలిస్తే నేను తప్పు చేసినా మిమ్మల్ని నేను ఆదుకుంటా అని ఒక అక్క పిలిస్తే తమ్ముళ్ళు ఎందుకు కోరు? సరే తప్పనట్టాడు ప్రతి ఒక్కడు చేస్తాడు, నేను చేయడాన్ని నేను అనను. తప్పు మనుషులమే చేస్తాం. చేసినప్పుడు ఒక భరోసా కల్పిస్తే పోతారు. నువ్వు పాత వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తెచ్చుకుంటే నువ్వు జనంలో పోతే ఎవడాడు నమ్మేటోడు? నవ్వుతున్నాడు. ఇవాళ ఒక కేసీఆర్ బిడ్డవు, ఒకసారి ఎంపీవి, ఒకసారి ఒక ఎమ్మెల్సీవి, నువ్వు ఇవాళ ఒక్కదానివి బజార్లో కూర్చున్నావు. నీ ఎంబడో నలుగురురా? డబ్బు ఉండంగానే, కోట్లు ఉండంగానే కాదు, నీ వెనక నలుగురు ఉండాలి. ఇదిరా జీవితం అనిపించాలి. ఇవాళ కూర్చొని నీ డ్రామాల కోసం, నీ ఉనికి కోసం, నీ అధికారం కోసం, నీ పబ్లిసిటీ కోసం నువ్వు ఇవాళ డ్రామాలు చేస్తున్నావు. ఈ డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్ముతారని నువ్వెట్లా అనుకున్నావు తమ్మి? మీకు